నమస్తే, JM6 టీవీకి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. జూలై 4న ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభను విజయవంతం చేయడానికి గాను కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు నేడు నగరంలోని హోటల్ వి పార్క్లో సన్నాహక సమావేశం నిర్వహించినారు. ఈ సందర్భంగా సమావేశాన్ని ఉద్దేశించి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఒక సోదరుడిగా మీతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మనమంటే ఏమిటో ఈ బహిరంగ సభతో ప్రతిపక్షాలకు చూపించాలి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారి కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు ప్రతి కార్యకర్త తరలి రావాలని పిలుపునిచ్చారు. ఆ ప్రోగ్రాం ద్వారా మనందరం కలిసికట్టుగా ఉంటూ రాబోయే ఎన్నికలకు కసరత్తును మనము ప్రారంభించడానికి ముందుకు వెళ్ళాలి. మరి గతంలో నేను ఎంతమందితో మీతో టచ్ లో ఉన్నాను, లేను ఐక్యంగా ఉన్నాను, లేని పక్కన పెట్టండి దయచేసి. ఇప్పుడు నేను మీతో సోదరుడిగా మీ ముందుకు వస్తున్నాను. నరేందర్ రెడ్డి సార్ అన్నది పక్కన పెట్టేసి నరేందర్ రెడ్డి ఒక సోదరుడిగా, నరేందర్ అన్నగా మీలో ఒకటిగా నేను ఉండాలనుకుంటున్నాను. ఎంతమంది ఎక్కడ పోటీ చేసినా మేయరా నేను ఉండేది కాదు, ఏం చేసేది కాదు. ఎవరు మేయర్ అయినా ఏదైనా పర్లేదు, ప్రతి కార్పొరేటర్కు నా వంతుగా నేను సహాయం చేస్తాను. రేపటి ప్రోగ్రామ్ కూడా ఎవరెవరికి అవసరం ఉందో, కొద్దిమంది ఇండిపెండెంట్ వెళ్తున్నారు, కొద్దిమంది రకరకాలతో వెళ్తున్నారు కదా, ఎవరెవరికి ఇంకా నీడ్ ఉందో నేను వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేస్తానని చెప్పి చెప్తున్నాను. వెహికల్ పెట్టేస్తాను. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ నుంచి మొదలుపెట్టి మధ్యాహ్నం భోజనం నుంచి మొదలుపెట్టి సాయంత్రం టీ స్నాక్స్ వరకు అన్నీ కూడా నేను చేస్తాను. మీకు ఏం అవసరం లేదు. ఎవరెవరికి హెల్ప్ ఉందో నేను అందరికి చేస్తాను అంటే కష్టమైంది, ఎందుకంటే అందరికి అవకాశం ఇవ్వాలి. చాలా మంది ఉన్నారు పోటీలో కదా, కాబట్టి నీడ్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా నేను చేస్తాను. పోస్టర్ ఎవరిదున్నా ఫ్లెక్స్ కింద నేను పట్టించుకుందానికి, ఎందుకంటే మనం అందరం కలిసికట్టుగా ఉన్నామని ప్రూవ్ చేయాలి. దయచేసి ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి, మనకు ముగ్గురు మంత్రులు ఇంపార్టెంట్. ముఖ్యమంత్రి గారు, పిసిసి ప్రెసిడెంట్ గారు, అందరం మనం అందరి సభ్యులుగా భావించాలి తప్ప కానీ పైన ఉన్న వాళ్ళకి ఏమైనా విభేదాలు ఉంటుండొచ్చు కానీ మన లోపల విభేదాలు ఉండకూడదు. ఇది మనం ఖచ్చితంగా ఇప్పుడు అన్న చెప్పినట్టు కరీంనగర్ వీక్ అనేది ఎక్కడ వీక్ అవుతుంది అంటే మనం కొద్దిమందికి అటాచ్డ్ అవ్వడం అనేది జనరల్లీ వీక్ అని నిరూపిస్తాం. కానీ అందరికీ వెళ్దాం, నష్టం ఏముందండి. ఎవరు పిలిచినా మనం అటెండ్ చేద్దాం, ఎవరు సహాయం చేద్దామన్నా అందరికీ సహాయం తీసుకుందాం. ఒక కారు వెళ్చాలి రాజేంద్రరావు అన్న దగ్గర తీసుకోండి, ఇంకొక అన్న దగ్గర తీసుకోండి, నష్టం లేదు. ఐ డోంట్ మైండ్. ఒక 5 కార్లు పెడుతున్న మనిషి నేను 5 పెట్టలేకపోతున్నా సార్, ఒక కారు నేను పెడతాను ఎంత ఉంది అన్న చెప్పినట్టుగా ఒక కారు నా తరఫున తీసుకుని నష్టం లేదు. కొత్తపల్లిలో ఇప్పుడు 5 గ్రామాలు ఉన్నాయని చెప్పేసి స్వామి గౌడ్ గారు చెప్పారు. 12 కార్లు తనకు అవసరం ఉన్నాయన్నారు. 12లో నేను ఒక 4 కార్లు నా వంతులు ఇస్తాను స్వామి గౌడ్ గారు. మహిళలకు ఒక బస్సు ఇవ్వంటే మీరు కలిసికట్టుగా వస్తాం, అభ్యంతరం లేదంటే ఒక ఏసీ బస్సు మీకు ఇస్తాను నేను మహిళలకి. లేదు సార్ ఈ కాలంలో మాకు బస్సు ఎందుకంటే మహిళలకు కూడా నా వంతుకు నేను ఒక 3 కార్లు నేను ఇస్తాను. 3 ఇక్కడ ఉన్న 5 అటెండ్ అయ్యారు. మీ అందరికి మనిషికి కారు ఇస్తాను, మీరు టీంలో వేసుకుని రావచ్చు అభ్యంతరం లేకపోతే. ఓకే, అట్లా ఇక్కడ ఉన్న వేదికపై ఉన్న మాజీ కార్పొరేటర్లు అందరికీ కూడా నా తరఫున నేను ఒక కారు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 100% మీకు ఏమి లోటు లేకుండా నా తరఫున ఒకటి మీకు ఇస్తా. మిగతా ఇంకా ఎక్కడెక్కడి నుంచి మీరు గ్యాదర్ చేసుకుని నష్టం లేదు. ఎందుకంటే అందరికి కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. ఎవరు కూడా అందరూ బాగా గతంలో కానీ ఎప్పుడో కానీ ఇట్లా సంపాదించుకొని సౌండ్గా ఉన్న వాళ్ళు ఏం కాదు. అయినా ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈసారి మనమంటే ఎంతో చూపించాలని ఒక కసి అందరి లోపల ఉంది. కాబట్టి అందరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటే మాత్రమే ఇది సాధ్యమవుతుంటది. కాబట్టి తప్పకుండా ఎల్లుండటి ప్రోగ్రామ్కి నా వంతుగా ఎక్కడ ఎలాంటి బేజారస్ లేకుండా అన్కండిషనల్ గా, ఓకే, నరేందర్ రెడ్డి పేరు ఫోటో అన్నది ఏమీ లేకుండా ఖచ్చితంగా నేను నిస్వార్థంగా మీ అందరికీ చేదోడు బాధలుగా ఉండడానికి మాత్రమే ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేశాను. కాబట్టి ఎక్కువ మంది మనం రావడమే మన పని. అలా అని చెప్పేసి ఊరికే నేను డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి కూడా ఇప్పుడు అవసరం లేదు. ఇది మనం స్ట్రెంత్ కావడానికి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ఉన్న వాళ్ళు రేపు పొద్దున ఖచ్చితంగా నేను కాంగ్రెస్ జెండాను మోయగలను ఏ పరిస్థితిలోనే అనుకున్న వాళ్ళని మాత్రమే మనం తీసుకెళ్దాం. ఇక్కడ మా గోపాల్ ఇక్కడ ఉన్నాడు, నేను వైట్ పేపర్ పెడతాను. ఎవరెవరికి ఏమేమి కారు కావాలి, మీ పేరు, డిజిగ్నేషన్, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఇంతకుముందు అన్న చెప్పినట్టుగా అందరం కూడా ఒక దగ్గర నుంచి వెళ్దాం. మన డిసిసి ఆఫీస్ నుంచి అందరం ఎవరి అయినా పర్లేదు 100 కార్లు కలిసికట్టుగా అందరం కలిసి వెళ్ళామనుకోండి, అదొక మంచి వాయిస్ వెళ్తుంది. ఇప్పుడే అంజన్ కుమార్ అన్న చెప్పాడు, నిన్నటికి వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ గ్రాఫ్ తగ్గింది అని అనిల్ కూడా అదే విషయం చెప్తున్నాడు. దీన్ని మనం ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. ఓకేనా, ఉపయోగించుకొని రేపటి మన ప్రోగ్రామ్నే కరీంనగర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ వాళ్ళు ఐకమత్యంగా ముందుకు వెళ్తున్నారు. ఒక 100 కార్లు వెళ్తున్నాయని మనం ప్రూవ్ చేయాలి. దానికి నేను ఖచ్చితంగా మీకు చేదోడు వాదనలు ఉంటాను. ఇంతకుముందు అన్న చెప్పినట్టుగా వారంలో 2 రోజులు కాదు, మీరు పిలిస్తే ప్రతిరోజు ఓ 3 గంటలు నేను కేటాయించడానికి నేను రెడీగా ఉన్నాను.
ఒక నిన్నటి మీటింగ్ తప్ప నా నోటీస్లో ఉన్న ప్రతి మీటింగ్ పిలిచినా పిలవలేదు అని అనకుండా ఖచ్చితంగా అటెండ్ అయ్యాను. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా నేను చేస్తాను. మీరు అందరు కాంటెస్టెంట్లకి ఉచిత శిక్షణ తరగతులు కూడా నేను అరేంజ్ చేస్తాను. ఆ దిశగా అడుగులు మనకు పడుతూ ఉన్నాయి. తప్పకుండా నా వంతుగా నేను ఎట్లా ఉంటానే ఉన్నాను. అందరం కలిసికట్టుగా పెద్ద ఎత్తున కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ స్ట్రెంథెన్ చేసుకుంటూ ఇప్పటికే బ్రహ్మాండంగా అద్భుతంగా ఉన్నాం. ఇంకా స్ట్రెంథెన్ చేసుకుంటూ తప్పకుండా ఇంకా వేరే ఎవరికి ఏ ఒక్క సీటు కూడా అవకాశం లేకుండా కాంగ్రెస్ పార్టీ విజయవంతంగా మోగించడానికి ఇది నాంది పలుకుతుంది అని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా అందరం కలిసికట్టుగా పెద్ద ఎత్తున ఒకటే దగ్గర జమై మరి అందరం కొంత గుంపుగా కార్లలో బయలుదేరితే మంచి మెసేజ్ ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. రాజేంద్రనాథ్ నేను కూడా మాట్లాడతా, అంజన్ కుమార్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. ఆ విధంగా ఒక ప్లేస్ నిర్ణయం చేసుకొని అందరం ఒక దగ్గరికే జమై అందరం కలిసి వెళ్ళడానికి మరి 4వ తారీఖు నాడు అందరూ సమాయత్తం కావాలని చెప్పి సందర్భంగా కోరుతూ సోషల్ మీడియా కూడా కొంత మనం ఇంకా పికప్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఫోటోలో పంచాయతీ చేయబట్టి కూడా ఈ పంచాయతీ ఎందుకని చెప్పి కొంతమంది సోషల్ మీడియాలో పక్క పెడతారు. ఆయన పెడితే ఏదో పంచాయతీ, ఈయన పెడితే ఆయన పంచాయతీ. ఈ పంచాయతీ దయచేసి పక్కకు పెట్టుకోవాలి. అది రోజు సిటీ కాంగ్రెస్ పేయడం నేను విన్నా. ఇవాళ 5 ఏళ్ళ నుంచి 6 ఏళ్ళ నుంచి ఉన్నా. రేపు ఇంకో అవుతారు. సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఫోటో పెట్టాలి తప్ప నరేందర్ రెడ్డి ఫోటో కాదు. అది ఖచ్చితంగా ఎవరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ పదవి గౌరవిస్తున్నాం మనం, నరేందర్ రెడ్డి కాదు. కాబట్టి ప్రోటోకాల్ పాటించుకుంటూ మనం ప్రతి దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఆ ప్లేస్లో ఇంకో లేదు, ఆ ఫోటో ప్లేస్లో ఆయన వస్తుంది. ఆ విధంగా మనం సోషల్ మీడియాలో ఎవరికి ఆలోచన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం. ప్రోటోకాల్ పాటించుకుంటూ వెళ్ళాల్సిందే. అలా ఎవరున్నా ఎక్కడున్నా అందరినీ గౌరవించుకోవాలి, పదవులు గౌరవించుకోవాలి. ఇలా పెద్దలు మల్లికార్జున ఖర్గే గారు ఏఐసిసి అధ్యక్షుడు. ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్నవారు ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందే. కాబట్టి అట్లా మనం ఆ దిశగా ముందుకోవాలని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా ఇది ఒక మంచి పరిణామం. మరి ఎల్లుండి అందరూ కూడా ప్రిపేర్ అయ్యి ముఖ్యంగా కార్యకర్తలను ఎక్కువ మంది తీసుకుపోయే ప్రయత్నం చేద్దాం. ప్రజలు డబ్బులు ఇచ్చి తీసుకురావాల్సిన అవసరం లేదు. కార్యకర్తలు తీసుకోకపోతే కార్యకర్తలు ఇంకా స్ట్రెంత్ అవుతారు. ఒక మీటింగ్ చూసిన తర్వాత అక్కడ మాట్లాడినటువంటి పెద్దలు మాట్లాడినటువంటి సందేశాలు ఇవన్నీ కూడా ఇన్స్పిరేషన్. వాళ్ళు మరి రాష్ట్ర ప్రభుత్వం దేశంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అనేది కూడా పూర్తి సందేశాలతో పాటు ఆ అట్మాస్ఫియర్, ఆ సభకు సంబంధించిన అట్మాస్ఫియర్ ప్రత్యక్షంగా మనం పాల్గొంటే అది మనకు ఒక స్ట్రెంగ్గా స్పిరిట్గా ఉంటుంది. కాబట్టి ఆ దిశగా కార్యకర్తలందరినీ కూడా తరించడానికి మనం శాయశక్తుల కృషి చేయాల్సిందిగా మరి అన్ని డివిజన్లకు వెళ్ళి తరలి వెళ్ళడానికి శాయశక్తుల ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నాకు తెలిసి నరేందర్ అన్న కానీ రాజేంద్రరావు గారు నాకు అవకాశం లేకుండా చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎక్కడైనా నాకు ఏమైనా సంద దొరికితే నేను కూడా వాకనాలు పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తూ మరి అందరం కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకొని తరలి వెళ్ళాలని చెప్పి ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి నరేంద్ర గారికి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాము.